హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు సలార్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీ వినండి. మరి మూవీ 1985 లో స్టార్ట్ అవుతుంది. అక్కడ కాన్సర్ అనే చిన్న ప్రాంతంలో ఇద్దరు ప్రాణ స్నేహితుల్ని చూపిస్తారు. ఒకడి పేరు దేవ, మరొకడి పేరు వరద. వాళ్లకు ఏం కష్టం వచ్చినా ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. ముందు మనం వరద గురించి తెలుసుకుందాం. వరద కాన్సర్ ని లీడ్ చేస్తున్న రాజమన్నార్ రెండో భార్య కొడుకు. ఒకరోజు వరద వల్ల బ్రదర్ రుద్ర వరదకి ఉన్న ముక్కు పొగుని తీస్తాడు. ఈ విషయం దేవాకి తెలిసి వరద దగ్గరికి వెళ్లి నీ ముక్కు పొగిని పీకింది ఎవ్వడ్రా అని చాలా కోపంగా అడుగుతాడు. దేవా ఎలాంటివాడో వరదకు తెలుసు కాబట్టి చూపిస్తాడు. ఇక దేవా ఆగలేక రుద్ర దగ్గరికి వెళ్లి వీడి ముక్కు పొగుని ఎందుకు పీకేవరా అని అడిగితే, ఈ వరదగాడు మా నాన్నకి పుట్టినంత మాత్రాన ముక్కు పొగిని పెట్టుకునే అర్హత లేదు, దాన్ని వీడు సాధించుకోవాలని చెప్తాడు. అయినా నువ్వేంట్రా వరద, వెళ్లి పెద్ద ఆర్మీని తీసుకుని వస్తావనుకుంటే ఈ పొట్టుని తీసుకొచ్చావేంట్రా అని అడుగుతున్నప్పుడు అప్పుడు దేవ మాట్లాడుతూ, నువ్వు ఆ ముక్కు పొగుని వాడికి ఇవ్వాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు రుద్ర కింద కుస్తీ పడుతున్న ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ వ్యక్తిని చూపించి, నువ్వు వాడితో ఫైట్ చేసి గెలిచి చూపించు, ఆ తర్వాత వీడి ముక్కు పోగు సంగతి చూద్దామని చెప్తాడు. వెంటనే దేవ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాడితో ఫైట్ చేయడానికి వెళ్తూ ఒక ప్లాన్ వేసుకుంటాడు. అంత పెద్ద స్ట్రాంగ్ మ్యాన్ ని దేవ కింద పడేయలేడని తెలుసు, అందుకే ముందే ఒక కరెంట్ వైర్ ని కట్ చేసి పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తితో ఫైట్ కి దిగి వాని చేతితో 2 దెబ్బలు కొట్టి కరెంట్ వైర్ దగ్గరికి తీసుకుని వచ్చి కరెంట్ వైర్ ముట్టుకుంటాడు. దేవాని ముట్టుకున్నందుకు అతనికి కూడా కరెంట్ షాక్ తగిలేసి కింద పడిపోతాడు. ఇక దేవ కూడా పడిపోతాడు. అది చూసి వరద పరిగెత్తుకుంటూ వచ్చి అన్కాన్షియస్ లో ఉన్న దేవని గుండె మీద కొట్టి లేపుతాడు. దేవ లేవగానే వాడు పడిపోయాడా లేదా అని అడుగుతాడు. ఆ పడిపోయిన వ్యక్తిని చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక రుద్ర చాలా భయపడిపోతూ కిందికి పరిగెత్తుకుంటూ వచ్చి వరద ముక్కు పొగిని వరదకి ఇచ్చేస్తాడు. అప్పుడు దేవ రుద్రకి వార్నింగ్ ఇస్తూ, నువ్వు కనుక వాడి ముక్కు పొగిని మళ్ళీ ముట్టుకున్నావంటే ఈసారి నా చేతిలో కరెంటు తీగ కాదు కరెంటు పోలుంటుందని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఒక రోజు నైట్ దేవాని అలాగే వాళ్ళ అమ్మని చంపడానికి రాజమన్నార్ కొందరు వ్యక్తుల్ని పంపిస్తాడు. దేవ తన అమ్మని కాపాడుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ రౌడీస్ తన దగ్గరికి వెళ్లి చంపాలని చూస్తారు. అప్పుడే అక్కడికి వరద వచ్చి, ఎవడ్రా నా ఫ్రెండ్ ని చంపాలనుకుంది, అందరినీ నరికేస్తా, ఇక్కడ నుంచి వెళ్ళిపోండిరా అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న తను, దొరా ఇలా చేయమని మీ నాన్నగారి చెప్పారు, ప్లీజ్ మీరు నాకు అడ్డు రాకండి అని చెప్తాడు. అరే నువ్వు వీళ్ళని వదిలేస్తే నేను రూల్ చేస్తున్న నా ప్రాంతాన్ని నీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన దగ్గర ఉన్న కడియం ఇచ్చేసి ఈ విషయం ఎవరికీ తెలియకూడదని చెప్తాడు. తను ఇచ్చిన ఆ కడియం కాన్సర్ రాజ్యంలోనే చాలా పెద్ద ప్రాంతంది. ఇక వీడు ఆ కడియం దొరికిందన్న ఆనందంలో పిచ్చి పిచ్చిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వరద దేవ దగ్గరికి వచ్చి, రే దేవా నేనున్నానుగా భయపడకు, మీరిద్దరూ అర్జెంట్ గా కాన్సర్ ని వదిలి వెళ్ళిపోవాలి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళమ్మ దేవ దగ్గరికి వచ్చి, అరే దేవా నువ్వు మళ్ళీ ఈ కాన్సర్ లోకి అడుగు పెట్టనని నాకు మాటివ్వమని అడుగుతుంది. కానీ దేవ వాళ్ళమ్మకి మాటివ్వకుండా వరద దగ్గరికి వెళ్లి మాటిస్తూ, రే వరద నేను నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం మాత్రమే అవుతా, నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తానని మాటిచ్చి వెళ్ళిపోతాడు. ఇన్ని రోజులుగా ప్రాణ స్నేహితులుగా ఉన్న వాళ్ళు అలా ఒక్కసారిగా విడిపోవాల్సి వస్తుంది. వెళ్లేటప్పుడు వరద దేవాని చూసి దేవ వరదని చూసి ఇద్దరికిద్దరు చాలా బాధపడతారు. ఇటువైపు వరద దగ్గర ఉన్న వాళ్ళ బాబా ఒక మాట చెప్తాడు, అరే వరద నీకు గుర్తుందో లేదో, నేను నీకు చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో ఒక సుల్తాన్ ఉండేవాడు. అతనికి ఎంత పెద్ద కష్టం వచ్చినా అతని బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. వాడి పేరు గుర్తుంది కదా? అవును బాబా గుర్తుంది అని సలార్ అని చెప్తూ నా కోసం నా సలార్ మళ్ళీ ఇక్కడికి వస్తాడని చెప్తాడు. అప్పుడే మనకి సూర్యుడే సాంగ్ వేస్తారు. ఆ పాటలో మనం వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ని చూడొచ్చు. అలాగే దేవ వల్ల అమ్మ వరదని కూడా సొంత కొడుకులా చూసుకుంటుంది. కట్ చేస్తే 2017 లో ఢిల్లీలో ఉన్న హ్యాకర్ ని చూపిస్తారు. అతను ఆద్య అనే అమ్మాయి కోసం ఎన్నో రోజులుగా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఆద్య న్యూయార్క్ నుంచి ఇండియాకి వస్తూ ఉంటుంది. వెంటనే ఈ విషయం హ్యాకర్ రాజారామ దగ్గర పని మనిషిగా ఉన్న ఓబులమ్మకి కాల్ చేసి చెప్తాడు. వెంటనే తను అజారే అనే వ్యక్తికి కాల్ చేసి తను ఇండియా రాబోతున్న విషయం చెప్పి ఎలాగైనా పట్టుకొని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్తుంది. మరొక వైపు వేద అనే వ్యక్తిని చూపిస్తారు. అతను కూడా ఎవరి కోసమో 7 సంవత్సరాల నుంచి వెతుకుతూ ఉంటాడు. అప్పుడే వేద దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి కృష్ణకాంత్ కూతురు ఇండియాకి వచ్చేస్తుంది అని చెప్తాడు. అది విని వేద షాక్ అవుతూ తను వస్తుందా అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో కృష్ణకాంత్ ని చూపిస్తారు. తన కూతురు ఇండియా వెళ్తున్న విషయం తెలిసి చాలా భయపడిపోతూ కోల్కతాలో ఉన్న బిలాల్ అనే వ్యక్తికి కాల్ చేసి నా కూతురు ఇండియాకి వచ్చేస్తుంది అని చెప్తాడు. అవునా నువ్వెలా రానిచ్చావు అని బిలాల్ తిడుతూ ఉంటాడు. రే నేనేం రానివ్వలేదురా, తనే వచ్చేసింది. ఇప్పుడు నా కూతురు ఇండియా వచ్చేసిన విషయం వాళ్ళకి తెలిస్తే నా కూతురు ప్రాబ్లమ్స్ లో పడుతుంది అని చెప్తాడు. అవును పడదా, మరి 7 సంవత్సరాల నుంచి వెతుకుతున్నారు, ఖచ్చితంగా నీ కూతురు ఇండియా వచ్చిన విషయం రాధారామకి తెలిసే ఉంటుంది. తన దగ్గర పెద్ద పెద్ద రౌడీస్ ఉన్నారు. 7 సంవత్సరాల క్రితం నువ్వు చేసిన పనికి ఇప్పుడు వాళ్ళు నీ కూతుర్ని అస్సలు వదిలిపెట్టరు అని చెప్తాడు. నువ్వే అలా అంటే ఎలా బిలాల్, ఇచ్చిన మాట గుర్తుంది కదా, నువ్వు వాడికి చెప్పు అని చెప్తాడు. వెంటనే బిలాల్ తన దగ్గర ఉన్న సిమ్ చేంజ్ చేసి మరొక సిమ్ వేసుకుని అస్సాంలో మెకానిక్ గా పనిచేస్తున్న మన హీరోకి కాల్ చేసి, మనం మాట నిలబెట్టుకునే టైం వచ్చేసింది, ఒక అమ్మాయిని కాపాడాలి, నువ్వు కోల్కతాకి రాలేవని తెలుసు, అందుకే నేనే ఆ అమ్మాయిని అక్కడికి తీసుకొస్తున్నాను, నువ్వేం చేయమంటే అదే చేస్తానని చెప్తాడు.
చెప్తాడు. వెంటనే మన హీరో చెప్పినట్టుగానే ఎయిర్పోర్ట్ కి వెళ్లి అక్కడ ఉన్న రౌడీస్ ప్లాన్ ని చెడగొట్టి ఆద్యాని కాపాడి ఒక షెడ్ కి తీసుకెళ్లిపోతాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ డాడీకి ఫోన్ చేసి మాట్లాడిస్తాడు. అప్పుడు అతను, చూడు బంగారం, నిన్ను బయటకు తీసుకొస్తాను, అప్పటి వరకు బిలాల్ చెప్పింది విను, అలాగే నాకు ఫోన్ ట్రై చేయకని చెప్తాడు. ఇక ఆద్య చాలా భయపడిపోతూ మనం వెళ్లి పోలీసులకి చెప్పుదామని చెప్తుంది. కానీ బిలాల్, చూడమ్మా, ఇప్పుడు నేను చెప్పేది నీకు ఎలాగూ అర్థం కాదు, ఈ ఇండియా మొత్తంలో నిన్ను కాపాడేది ఒక అమ్మ మాత్రమే అని చెప్తాడు. వెంటనే ఒక వ్యక్తికి చెప్పి ఆద్యాని ఇంగ్లీష్ టీచర్ గా దేవ వాళ్ళ అమ్మకి పరిచయం చేపిస్తాడు. ఎందుకంటే తను కూడా ఒక టీచర్ కాబట్టి. కానీ తను ఫస్ట్ ఒప్పుకోదు, ఆ తర్వాత ఎలాగోలా ఒప్పేసుకుంటుంది. అప్పుడే అక్కడికి మన హీరో దేవ కూడా వస్తాడు. ఎందుకో దేవ మీద వాళ్ళ అమ్మ చాలా కోపంగా ఉంటుంది. అప్పుడప్పుడు సరిగా మాట్లాడదు కూడా. నెక్స్ట్ సీన్ లో మనకి హైదరాబాద్ లో ఉన్న రాధారామ పని మనిషిని చూపిస్తారు. తనకి ఆద్య మిస్ అయిపోయిందని తెలుస్తుంది. ఈ విషయం రాధారామ దగ్గరికి వెళ్లి మనం వెతుకుతున్న ఆ కృష్ణకాంత్ దొరకలేదు, కానీ వాడి కూతురు ఇక్కడే ఉంది, మరి కొద్ది రోజులు ఓపిక పట్టు, దొరికిపోతుందిలే అని చెప్తుంది. మరొక వైపు హ్యాకర్ ఢిల్లీ నుంచి రాయ్పూర్ కి వచ్చి వెతుకుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో హజారే మనుషులు ఆద్య ఇండియాని వదిలేసి బయటికి ఎక్కడికి వెళ్లకుండా చేస్తారు. తన మీద చాలా ఫేక్ కేసులు పెట్టి బుక్ చేస్తారు. దాంతో తన పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. యాక్చువల్ గా తనకి చాలా ఫేక్ పాస్పోర్ట్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా కృష్ణకాంతే తన కూతురికి ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి క్రియేట్ చేసి పెడతాడు. ఇక పోలీసు వాళ్ళు కూడా ఆద్య గురించి ఇండియా మొత్తం జల్లెడ పడుతూ ఉంటారు. మరొక వైపు వేదాతో అతని మనిషి మాట్లాడుతూ, సార్, ఆల్రెడీ ఆ అమ్మాయి కోసం చాలా మంది వెతుకుతున్నారు కదా, మనం ఎందుకు మళ్ళీ వెతకడం అని అడుగుతాడు. చూడు, నేను 7 సంవత్సరాల నుంచి వెతికేది ఆ అమ్మాయి కోసం కాదు, వాడి కోసం వెతుకుతున్నా అని చెప్తాడు. అప్పుడే అతని వెనకాల ఒక పోస్టర్ ని చూపిస్తారు. ఆ పోస్టర్ లో ఉంది ఎవరో మీరే చెప్పండి మరి. ఇక వాడిని పట్టుకోవడానికి చాలా చోట్ల వెతికాం, కానీ వాడు ఎక్కడా కనిపించలేదు. మనకి ఇండియాలో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలతో యాక్సెస్ ఉంది, అయినా కూడా వాడు కెమెరాకి కూడా చిక్కలేదు. సరే, మరి ఆ అమ్మాయికి వాడికి ఏంటి సంబంధం అని అతను అడుగుతాడు. రేయ్, ఆ అమ్మాయికి వాడికి సంబంధం ఉంది, ఆ అమ్మాయి ఎక్కడుంటే వాడు అక్కడే ఉంటాడని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఆద్యని చూపిస్తారు. తను పిల్లలకి క్లాస్ చెప్పడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది, కానీ ఒక్క పిల్లాడు కూడా తన మాట వినడు. ఇక అప్పుడే దేవ వాళ్ళ అమ్మ వచ్చి అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి బుద్ధి చెప్పి చదువుకోమని చెప్తుంది. ఆ స్కూల్ కి తనే మెయిన్ టీచర్ కావడంతో పిల్లలందరూ చాలా భయపడిపోయి చక్కగా చదువుకుంటామని చెప్తారు. అక్కడే ఉన్న అటెండర్ ఆద్యతో టీచర్ అమ్మ గురించి చెప్తూ, ఇక్కడ ఒకప్పుడు స్కూల్ మాత్రమే ఉండేది, కానీ చదువుకోవడానికి పిల్లలు ఉండేవారు కాదు. ఈ టీచర్ అమ్మ వచ్చాక చాలా మంది పిల్లలకి చదువుకోమని చెప్పి పనిలోకి వెళ్తున్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి చదువు నేర్పిస్తుంది. ఇక ఈ టీచర్ అమ్మకి ఒక కొడుకున్నాడు. వాడు చాలా పిరికివాడు. అతన్ని ఎవరేమన్నా సైలెంట్ గా ఉంటాడు. రోజు గొడ్డుకారమే తింటూ బ్రతుకుతాడు. కానీ ఎంత తిన్నా కూడా అస్సలు కోపం రాదు. అందరితో సరదాగా ఉంటాడు. పిల్లలతో కలిసి వాడు కూడా పిల్లాడైపోయి ఆడుకుంటూ ఉంటాడు అని తనతో చెప్తాడు. ఇక టైం 6:30 అవడానికి వస్తుంది. వాళ్ళ అమ్మేమో 5:30 నుంచి దేవా కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక కొంచెం లేట్ రావడంతో దేవాని తిడుతూ, రేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, 6 అయ్యేలోపు ఇంట్లో ఉండమని, రేపటి నుంచి లేట్ గా రాకని చెప్తుంది. ఇక దేవా ఇంట్లోకి వెళ్లి చేతులు కడుక్కుంటూ ఉండగా తన చేతులకి బ్లడ్ ఉన్నట్టుగా చూపిస్తారు. తను గతంలో ఫైట్ చేసిన సీన్స్ ని కూడా చూపిస్తారు. మన దేవా మొహం చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడక్కడికి ఆద్య వచ్చి, బిలాల్ ఈ రోజు వెళ్లిపోవచ్చు అని చెప్పాడు కదా, నేను ఎప్పుడు వెళ్లిపోవచ్చు అని తను అడగ్గా, ఇంకొక రోజు ఆగండి, ఆ తర్వాత వెళ్లిపోవచ్చు అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆద్య మార్కెట్ కి వెళ్లి లైట్స్ తీసుకొస్తూ ఉంటుంది. అప్పుడు తన దగ్గరికి కొంతమంది రౌడీస్ వచ్చి తనని ఏడిపిస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే టైంకి దేవా కూడా వచ్చి ఆ అమ్మాయిని వదిలేయండి అని చెప్తాడు. కానీ వాళ్ళు వదిలేయకుండా ఆద్యని టచ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అది చూసి దేవాకి చాలా కోపం వచ్చి పక్కన ఉన్న పోల్ ని పట్టుకుంటాడు. అప్పుడు అక్కడికి పోలీసులు రావడంతో ఆద్యని వదిలేసి వెళ్లిపోతారు. ఆద్య కూడా దేవాని చాలా కోపంగా చూస్తూ వెళ్లిపోతుంది. తను వెళ్ళాక పోల్ మీద నుంచి చేయి తీస్తాడు. దాంతో ఆ పోల్ కి మనోడి ఫింగర్ ప్రింట్స్ పడతాయి. నెక్స్ట్ సీన్ లో మనకి గుజరాత్ లో ఉన్న నాయక్ అనే వ్యక్తిని చూపిస్తారు. నాయక్ ఓబులమ్మకి కాల్ చేసి కంటైనర్స్ వచ్చేసాయి, వీటిని ఎక్కడ డెలివర్ చేయమంటావు అని అడుగుతాడు. రే నాయక్, నేను ఆల్రెడీ చెప్పాను కదరా నేపాల్ కి పంపించమని, మళ్ళీ నాకు ఫోన్ చేయకని చెప్తుంది. ఇటువైపు నాయక్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, ఏంటి బాయ్ ఎందుకు పిలిచావు అని అడగ్గా, రే $100 మిలియన్ కన్సైన్మెంట్ చాలా చిన్నదే, కానీ నువ్వు దీన్ని కరెక్ట్ గా నేపాల్ కి డెలివరీ చేస్తే మనకు ఇంకా చాలా డీల్స్ వస్తాయని చెప్తాడు. సరే అని చెప్పి కంటైనర్ లోపల ఉన్న బాక్స్ల మీద ఒక సీల్ వేసి స్టార్ట్ చేస్తారు. అప్పుడే కస్టమ్ ఆఫీసర్స్ వచ్చి ఆ ట్రక్ ని పట్టుకుని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఆ సీల్ ని చూసి చాలా భయపడిపోయి పంపించేస్తారు. అక్కడున్న ఒక ఆఫీసర్ తన బాస్ ని అడుగుతూ, సార్ ఇంత పెద్ద కొకైన్ ని ఎందుకు వదిలేశారు అని అడగ్గా, రే మనం ఇప్పుడు దీన్ని పట్టుకుంటే మనల్ని చంపేస్తారు. ఇప్పుడు మనం చూసిన ఈ సీల్ కాన్సార్ అనే ప్రాంతం వాళ్ళది, మనం వాళ్ళ పేరు పలికేలోపు మనల్ని చంపేస్తారు అని చాలా భయపడుతూ చెప్తాడు. ఇక ఈ సీల్ గురించి ఇండియా మొత్తం తెలుస్తుంది. వెంటనే ఈ సీల్ ని ఎవరు ఆపకుండా ఉండడానికి పోలీస్ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఈ సీల్ గురించి వినగానే పోలీసులందరూ చాలా భయపడిపోతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో దేవా దగ్గరికి ఒక స్కూల్ పాప వచ్చి, ఈ రోజు నా బర్త్డే, కేక్ కట్ చేద్దాం పదా అని చెప్పేసి తీసుకెళ్తుంది. అప్పుడు దేవా కేక్ కట్ చేయడానికి ప్లాస్టిక్ కత్తి పట్టుకుంటాడు. అది చూసి దేవ వాళ్ళ అమ్మ వచ్చి గట్టిగా అరిచి, రేయ్ నీ దగ్గర ఉన్న ఆ కత్తిని నాకు ఇచ్చేసి అని చెప్పి తీసుకుంటుంది. అది చూస్తున్న అటెండర్, ఒక ప్లాస్టిక్ కత్తికే ఇంతలా రియాక్ట్ అయిందేంటి అని ఆద్యతో చెప్తుంటాడు. అలా కాసేపు గడిచాక దేవాకి భోజనం తీసుకెళ్లాలని అనుకుంటుంది. అప్పుడు ఆద్య వచ్చి నేను తీసుకెళ్తానని చెప్తుంది. సరే అని చెప్పేసి
భోజనం ఇచ్చి పంపించేస్తుంది. కానీ ఆద్య వెళ్లేటప్పుడు కారాన్ని వెంట తీసుకెళ్లదు. మరొకవైపు ఆద్య అస్సాంలో ఉన్న టిన్సుకి ఊర్లో ఉందని తెలుస్తుంది. వెంటనే అస్సాంలో ఉన్న రౌడీస్ కి ఆద్య ఫోటోని పంపిస్తారు. అప్పుడు వాళ్ళు ఆద్య ఫోటోని చూసి అజారీకి కాల్ చేసి తను ఇక్కడే ఉందని చెప్తారు. ఈ విషయం వేదాకి కూడా తెలిసి ఖచ్చితంగా వాడు అస్సాంలోనే ఉంటాడని అనుకుంటాడు. ఒకసారి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో లేదో చెక్ చేయమంటాడు. అతను చెక్ చేసి అక్కడ ఒక్క సీసీ కెమెరా కూడా లేదని చెప్తాడు. మరొకవైపు అజారీ మరికొంతమంది రౌడీస్ కి చెప్పి అస్సాంకి వెళ్ళమని చెప్తాడు. వెంటనే వేద కూడా వాళ్ళకి కాల్ చేసి మీరు అక్కడికి వెళ్ళాక ఒక ఫోటో తీసి పంపించమని చెప్తాడు. ఇక అందరు కలిసి ఆద్య దగ్గరికి వెళ్లి తనని పట్టుకొని తీసుకెళ్లిపోతుంటారు. అది బిలాల్ గమనించి చాలా దూరం నుంచి వాళ్ళని ఆపడానికి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. అక్కడే మన హీరో ఉంటాడు, కానీ ఏమీ చేయలేకపోతాడు. అప్పుడే అక్కడికి దేవ వాళ్ళ అమ్మ వచ్చి ఏంట్రా అమ్మాయి అన్ని మర్చిపోతుందేంటి, ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడ్రా అని చూస్తుంది. అప్పుడు తనని చాలా మంది లాక్కెళ్తూ ఉంటారు. అది చూసి తను ఎవరైనా అమ్మాయిని కాపాడండి అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి బిలాల్ వచ్చి చూడమ్మా తనని ఎవరూ ఆపలేరు, ఆపగలిగేది ఒక్కరే, అది కూడా నువ్వే అని చెప్తాడు. కానీ తనేలా కాపాడుతుంది, అందుకే మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళని కాపాడమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. తను అలా అడగడంతో అక్కడ ఉన్న కొంతమంది వర్కర్స్ నీ కొడుకు ఉన్నాడు కదా, వాడు మొగాడు కాదా, నీ కొడుకుని పంపించు అని చెప్తారు. దాంతో తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఆద్యాని తీసుకెళ్తున్న రౌడీస్ మళ్ళీ వెనక్కి వస్తూ హీరోను కూడా చంపేసి వెళ్లాలనుకుంటారు. మరొకవైపు వేదాకి ఒక సెల్ఫీ వస్తుంది. ఆ సెల్ఫీలో ఉన్న దేవాని చూసి చాలా షాక్ అవుతాడు. ఇటువైపు దేవా ఇంజన్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. కానీ చాలా రోజులుగా తుప్పు పట్టిన బండి కదా, అస్సలు స్టార్ట్ అవ్వదు. అప్పుడే వాళ్ళ అమ్మ దేవాతో చెప్తూ రే ఒకప్పుడు గొడవ పడకుండా నిన్ను ఆపింది నేనే, ఇప్పుడు మళ్ళీ నేనే వెళ్ళమంటున్నాను, నువ్వు వెళ్ళి ఎలా ఆపుతావో నాకు తెలియదు, అవసరమైతే చేతులెత్తి మొక్కు లేదా ఎత్తిన చేతిని నరికేసేయి అని చెప్తుంది. ఇక అప్పుడే దేవా పిడికిలి బిగిస్తాడు. దెబ్బకి ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది. దాంతో ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న పిల్లి పుల్ల ఒక్కొక్కడి మీద పడిపోతుంది. అది పక్కనే ఉన్న బోన్ లో నుంచి ఆద్య చూస్తూ ఉంటుంది. అలా కాసేపు ఫైట్ చేసి తన చున్ని తనకి ఇచ్చేసి ఇంటికి తీసుకెళ్లిపోతాడు. ఇంట్లో దేవ వాళ్ళ అమ్మ అస్సాం వదిలేసి మరో స్టేట్ కి వెళ్లాలని డిసైడ్ అవుతూ ఉండగా బిలాల్ వచ్చి నిజం మొత్తం చెప్పేస్తాడు. అది విని వాళ్ళమ్మ మేము ఇప్పటికే 7 సంవత్సరాలుగా చాలా స్టేట్స్ మారుతూ వచ్చాం, కనీసం ఇక్కడైనా ప్రశాంతంగా ఉంటుందేమో అనుకున్నాం, ఇక్కడ కూడా ఇలాగే జరిగితే మేము ఎక్కడికి వెళ్ళమంటావు అని బిలాల్ తో చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆద్య వాళ్ళమ్మ అస్థికలు తీసుకుని వచ్చి నేను మా అమ్మ అస్థికలు ఇండియాలోనే కలపాలని ఇక్కడికి వచ్చాను, ఇది మా అమ్మ చివరి కోరిక అని చెప్తూ దేవాకి ఇచ్చి నాకు చివరిసారిగా ఈ ఒక్క హెల్ప్ చేయమని చెప్తుంది. మరొకవైపు ఓబులమ్మకి ఆద్య మళ్ళీ మిస్ అయిపోయిందని తెలిసి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ సీన్ లో వేద ట్రక్స్ తీసుకెళ్తున్న వ్యక్తి రిండాకి కాల్ చేసి ఒరే డెలివరీ పాయింట్ చేంజ్ అయింది, అస్సాం నుంచి బర్మా బార్డర్ కి తీసుకురండి, వచ్చేటప్పుడు అస్సాంలో ఉన్న టిన్స్ కి దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది, జాగ్రత్తగా తీసుకొని రండి అని చెప్తాడు. వెంటనే వెహికల్స్ ని తిప్పేస్తారు. నెక్స్ట్ సీన్ లో మనకి కృష్ణకాంత్ ని చూపిస్తారు. అతను ఓబులమ్మ దగ్గరికి వచ్చి నా కూతురును వదిలేయండి అని బ్రతిమిలాడుకుంటాడు. మరొకవైపు దేవ ఆద్యని వదిలేసి ఇంటికి వెళ్తూ ఉండగా కొంతమంది రౌడీస్ వచ్చి తనకి కూడా సీలేసి ట్రక్ లో తీసుకెళ్తూ ఉంటారు. అది వాళ్ళమ్మ చూసి ఆద్యని కాపాడమని అతి కష్టంగా చెప్తుంది. ఇక దేవ వెంటనే బండిని పక్కకు ఆపేసి తన వెహికల్ లో ఉన్న సామాన్ మొత్తం బయటకు తీస్తాడు. ఆ వెహికల్ లో చాలా రకాల గన్స్ ఉంటాయి, అన్ని కూడా చాలా పెద్ద పెద్ద వెపన్స్. అన్నిటినీ ఓపెన్ చేసి ట్రక్ ని ఏం చేస్తూ ఉంటాడు. ఇక ట్రక్ లోపల ఉన్న బిలాల్ ఆ బాక్స్ మీద ఉన్న సీల్ ని చూసి చాలా షాక్ అయిపోతూ వెంటనే ఆద్యని గట్టిగా పట్టుకోమని చెప్తాడు. సడన్ గా అప్పుడే దేవ రాకెట్ లాంచర్ తో ట్రక్ ని షూట్ చేస్తాడు. దాంతో ట్రక్ కింద పడిపోతుంది. ఇక కింద ఉన్న రౌడీస్ పైకి షూట్ చేస్తూ ఉంటారు. పైన మనోడు అన్ని సెట్ చేసి పెడతాడు. దాంతో కింద ఉన్న వాళ్ళందరూ మనోడి బుల్లెట్స్ కి బలైపోతూ ఉంటారు. ఆ తర్వాత రంగంలోకి వచ్చి ఫైట్ చేస్తూ ఉంటాడు. మరొకవైపు కృష్ణకాంత్ ఓబులమ్మతో చెప్తూ చూడు ఓబులమ్మ, ఇన్ని రోజులు నా కూతురు ఎవరి దగ్గర ఉన్నదో తెలిస్తే నువ్వే తన్ని వదిలేస్తావు అని చెప్తూ ఉండగా వేద అక్కడికి వచ్చి వాడు ట్రక్ ని ఆపాడు అని చెప్తాడు. అప్పుడు కృష్ణకాంత్ వాడెవడో కాదు దేవరత అని చెప్తాడు. దాంతో ఇన్ని రోజులు ఆడపులిగా ఉన్న ఓబులమ్మ ఒక్కసారిగా పిల్లిలా మారిపోతుంది. రాధారమనేమో పిల్లిలా ఉన్నది కాస్త పులిలా మారిపోతుంది. ఇటువైపు దేవ ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తూ ఉంటాడు. వాళ్ళకి నెక్స్ట్ బర్త్డే ఉండకుండా చేస్తాడు. అలాగే దేవ ఫైట్ చేస్తున్న వీడియో ఆ టోల్ గేట్ దగ్గర ఉన్న సీసీ కెమెరాల ద్వారా లైవ్ గా వీళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న రిండా ఒక గన్ తీసుకుని దేవాని షూట్ చేయాలని అనుకుంటాడు. కానీ దేవ మొహం చూడగానే గన్ కింద పడేసి చాలా భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే దేవ చేతికి ఉన్న టాటూ బయటపడుతుంది. ఆ టాటూ చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా భయపడిపోతారు. ఎందుకంటే సేమ్ టాటూ ఆ సీల్ మీద కూడా ఉంటుంది కాబట్టి. ఇటువైపు రాధారామ అక్కడ ఉన్న వాళ్ళతో సీల్ గురించి చెప్తూ ఆ సీల్ ని ఆపితే ఏం జరుగుతుందో తెలుసు కదా, ఆ సీల్ ఎవరిదో తెలుసు కదా అని చెప్తున్నప్పుడు కాన్సార్ అనే సిటీని చూపిస్తారు. అక్కడ ఉన్న వరదాని కూడా చూపిస్తారు. వరద ఇప్పుడు కాన్సార్ కి రాజుగా ఉంటాడు. వరదకి కూడా ఆ సీల్ ని ఆపింది దేవానేనని తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆ సీల్ ని ఆపగల సత్తా దేవాకి మాత్రమే ఉందని వరదకు తెలుసు కాబట్టి. ఇక ఆ సీల్ ని ఎవరాపినా వాళ్ళు చావాల్సిందే అని చెప్తాడు. మరొకవైపు కాన్సర్ గురించి బిలాల్ ఆద్యతో చెప్తూ ఈ కాన్సర్ వల్ల చాలా కథలు మారాయి, కానీ ఈ కాన్సర్ కథ మారింది మాత్రం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ శత్రువులుగా మారడం వల్ల అని చెప్తాడు. మరొకవైపు రాధారామ ఆ ట్రక్ లో అమ్మాయిని పెట్టించింది నేనే, అలాగే వాడు ఆ సీల్ ని ఆపేలా చేసింది కూడా నేనే, చాలా బాగా ప్లాన్ చేశాను కదా అని అందరితో చెప్తూ అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవడో ఒక్కడు మిగులుతాడు అని అందరితో చెప్తుంది. ఇక అప్పుడు అక్కడికి నాయక్ కూడా వస్తాడు. నాయక్
దేవాని చూసి ఆ ఇంగ్లీష్ వ్యక్తితో ఇలా అంటాడు, ఆ సీల్ ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే ఆ సీల్ ని పుట్టించిందే వాడు అని చెప్తాడు. ఇక మన దేవామోహన్ ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా గజగజ వణికిపోతూ ఉంటారు. ఇక బిలాల్ ఆద్యని కారులో తీసుకెళ్తూ కాన్సర్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కాన్సర్ వరల్డ్ లోకి వెళ్తే 1000 సంవత్సరాల క్రితం చాలా క్రూరమైన బంతిపోట్లు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లను దోచుకుని జనాల్ని చంపేసి వాళ్ళు దోచుకున్నదంతా కాన్సర్ కి తీసుకెళ్తూ ఉంటారు. ఆ కాన్సర్ అప్పుడు ఒక చిన్న ప్రాంతంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో 3 తెగలుంటాయి. ఒకటి మన్నార్ తెగ, గనియార్ తెగ, అలాగే శౌర్యాంగ తెగ. ఈ 3 తెగలు కలిసి వాళ్ళు ఉంటున్న అడవిని ఒక పెద్ద కోటగా మార్చుకుంటారు. ప్రపంచం మొత్తం చుట్టుముట్టిన బ్రిటిష్ వాళ్ళు కాన్సర్ ని మాత్రం కనీసం టచ్ కూడా చేయలేకపోతారు. ఒకవేళ కాన్సర్ ని టచ్ చేయాలనుకుంటే కాన్సర్ వాళ్ళు చాలా దారుణంగా చంపేసేవారు. అలా 1947 లో ఇండియాకి స్వాతంత్రం రావడంతో ఇండియాకి పక్కనే ఉన్న కాన్సర్ ని ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే కాన్సర్ లో రాజుగా ఉన్న శివమన్న ఢిల్లీ వెళ్లి ఇండియా మ్యాప్ నుంచి కాన్సర్ ని చెరిపేసి భారతదేశ రాజ్యాంగం కాన్సర్ కి వర్తించదు, కానీ కాన్సర్ పెట్టే ప్రతి రూల్ ఈ దేశానికి వర్తిస్తుందని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇండియాని కాన్సర్ ఏజెంట్స్ చేతిలోకి తీసుకుని వాళ్ళే నడిపించేవారు. అలాగే ఇండియాలో పాలిటిక్స్ ని కూడా వాళ్ళే కంట్రోల్ చేసేవారు. వాళ్ళు చేస్తున్న పనికి ఎవరైనా అడ్డు వస్తే అక్కడే చంపేసేవారు. దాంతో ఇండియా మొత్తానికి కూడా కాన్సర్ అంటే ఎలా ఉంటుందో తెలియకపోయినా ఆ పేరు వినగానే అందరూ భయపడిపోతారు. ఇక కాన్సర్ కి చాలా డబ్బు వచ్చి చేరుతుంది. దాంతో శివమన్నార్ కాన్సర్ ని ఒక సిస్టమ్ లాగా మార్చి డెవలప్ చేయాలని అనుకుంటాడు. అందుకే ఒక బుక్ లో కాన్సర్ రూల్స్ రాసి ఆ బుక్ కి నిబంధన అని పేరు పెడతాడు. ఆ బుక్ లో అన్ని రూల్స్ అందరూ పాటించాలని చెప్తాడు. ఇక నిబంధన ప్రకారం కాన్సర్ ని 101 పార్ట్స్ గా డివైడ్ చేస్తాడు. ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క లీడర్ ని పెట్టి వాళ్ళకి ఒక కడియాన్ని తయారు చేపిస్తాడు. ఆ లీడర్స్ అందరినీ కలిపి 3 గ్రూపులుగా విభజిస్తాడు. అందులో ఒక్కొక్క ఓటు కలిగిన 61 మంది గవర్నర్స్, 3 ఓట్లు కలిగిన 8 మంది దొరలు, 15 ఓట్లు కర్తకి అంటే రాజుగా ఉన్న శివమన్నర్ కి ఉండేలా చూసుకుంటాడు. అలా కాన్సర్ ప్రాంతాన్ని కొన్ని రోజులు పరిపాలిస్తాడు. కానీ ఒకరోజు శివమన్నర్ 1985 లో చనిపోతాడు. దాంతో నెక్స్ట్ దొర శౌర్యాంగ తెగకి చెందిన దారా పరిపాలించాలి. దారా కుర్చీలో కూర్చోవడం శివమన్నర్ కొడుకైన రాజమన్నర్ కి అస్సలు ఇష్టముండదు. దాంతో శౌర్యాంగ తెగని అంతం చేయాలనుకుంటాడు. వెంటనే రాజమన్నర్ తన మనుషులతో చెప్పి శౌర్యాంగ తెగలో చిన్న పిల్లలతో సహా అందరిని చంపేపిస్తాడు. ఆ శౌర్యాంగ తెగలో ఒక్కడు బ్రతికినా కూడా కథ వేరేలా ఉంటుందని తెలుసు. అందుకే చిన్న పిల్లలతో సహా అందరిని చంపేపిస్తాడు. ఆ తర్వాత శౌర్యాంగ తెగ సింబల్ ని కూడా కింద పడేసి కాన్సర్ కి రాజుగా తనే కూర్చుంటాడు. ఆ తర్వాత కాన్సర్ కి చాలా పెద్ద పెద్ద గోడలు కట్టి ప్రపంచంలో ఉన్న స్ట్రాంగెస్ట్ ఆర్మీని తీసుకొచ్చుకొని కాన్సర్ ని మరింత స్ట్రాంగ్ గా చేస్తాడు. ఆ తర్వాత 2010లో దొరలుగా ఉన్న 8 ప్లేసుల్లో 5 ప్లేసులని గనియర్ వాళ్ళకి ఇచ్చేసి 5గురిని అపాయింట్ చేపిస్తాడు. ఒకడు వాలి, గురుంగ్, చీకా, రంగా అలాగే నారంగ్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. మిగిలిన 3 ప్లేస్లని అతని ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చేస్తాడు. మొదటి వాడు ఓం, ఇతను రాజమన్నర్ మొదటి భార్య వాళ్ళ అన్న. నెక్స్ట్ భారవ, రాజమన్నర్ అల్లుడు. ఇక రుద్ర, అతని మొదటి భార్య కొడుకు. వీళ్ళ ముగ్గురికి ఆ ప్లేస్లని ఇచ్చేస్తాడు. నెక్స్ట్ రాజమన్నర్ మొదటి భార్య కూతురు రాజారామని చూపిస్తారు. తన కూతురు అంటే రాజమన్నర్ కి చాలా గర్వం. తనని చాలా నమ్ముతూ ఉంటాడు. ఇక గవర్నర్స్ కి దొరలకి ఎన్ని గొడవలు ఉన్నా రాజమన్నర్ కి ఎదురెళ్లేవారు కాదు. అలా ఒక రోజు చాలా ముఖ్యమైన పని మీద రాజమన్నర్ కాన్సర్ ని వదిలేసి మొట్టమొదటిసారిగా బయటికి వెళ్లిపోతాడు. వెళ్లే ముందు తన కూతురుతో కాన్సర్ ని చూసుకోమని చెప్తాడు. అప్పుడే అక్కడికి భారవ వచ్చి మీ కొడుకుని ఎప్పుడు క్షమిస్తారు అని అడుగుతాడు. అప్పుడు రాజమన్నర్ ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు తెచ్చుకుంటాడు. చిన్నప్పుడు తన కొడుకు కడియం విసిరేసినందుకు చాలా కోపడుతూ కడియం ఎందుకు విసిరేస్తావురా అని అడిగితే వర్ధ ఏమి చెప్పడు, సైలెంట్ గా నిల్చుంటాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన కొడుకుతో సరిగా మాట్లాడాడు. కానీ వర్ధ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వరదలో చనిపోయిన వాళ్ళ నాన్నని చూసుకుంటాడు కాబట్టి. రోజు తినే ముందు వరద కోసం ఒక కుర్చీని కూడా పెడతాడు. ఇక భారవ మాట్లాడుతూ చూడండి రాజుగారు, వాడు కూడా నీ కొడుకే కదా, రుద్రాని ఎలాగైతే చూస్తున్నారో వాణ్ణి కూడా అలాగే చూడండి అని చెప్తాడు. ఆ తర్వాత మీటింగ్ అరేంజ్ చేపిస్తాడు. ఆ మీటింగ్ లో వరద కోసం ఒక కుర్చీని అడగాలని అనుకుంటాడు. వెంటనే రంగాతో మాట్లాడుతూ రే రంగా, నీ కుర్చీ నా కొడుక్కి ఇచ్చేస్తావా అని అడుగుతాడు. ఎందుకంటే నేను చచ్చేలోపు ఒక్కసారైనా వరదని దొరలా చూడాలనుకుంటున్నా అని చెప్తాడు. అప్పుడే వరద వస్తాడు. వరద రాజమన్నర్ సెకండ్ భార్య కొడుకు. వరద అంటే అక్కడున్న వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నప్పుడు ఒక కడియం త్యాగం చేయడం వల్ల ఇన్ని సంవత్సరాలు దొర కాలేకపోతాడు. కానీ కాన్సర్ లో గవర్నర్ గా ఉంటూ దొర చేసే పనులు చేశాడు. అందుకే ఇప్పుడు వరదని దొరలా చూడాలనుకుంటాడు. ఇక రంగాకి చెప్తూ నేను ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, తిరిగొచ్చాక నా కొడుకుని దొర చేసేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడే మనకి కృష్ణకాంత్ని చూపిస్తారు. వాడు కూడా కాన్సర్ లోనే ఉంటాడు. ఇక రాజమన్నర్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ వరదని చూస్తూ చాలా అసహించుకుంటారు. ఎందుకంటే వాడు దొర అవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి. ఇక రుద్ర రంగా దగ్గరికి వచ్చి చూడు రంగా, ఇంతమంది ఉండగా నాన్నగారు నిన్నే ఎందుకు అడిగారు తెలుసా? అయినా నీకు తెలిసే ఉంటుందిలే, చిన్నప్పుడు మీ నాన్న ఆ వరదగాడు పడేసిన కడియం తీసుకుని దొరయ్యాడు కదా, కానీ అలా దొరవ్వడం కుక్కకి ఎముక దొరికినట్టే అని నాన్నగారికి అర్థమైనట్టుంది, అందుకే అడిగాడనుకుంటా అని చెప్తాడు. అది వినగానే రంగా చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు భారవ రంగాతో మాట్లాడుతూ ఏంటి రంగా, కుర్చీని వదులుకుంటున్నావా అని అడగ్గా మరి ఇంకేం చేస్తాం, రాజుమాట తప్పకూడదు కదా అని చెప్తాడు. అవును రంగా తప్పకూడదు, కానీ నిబంధన బుక్ లో ఇంకొక నియమం ఉంది, బలమున్నోడిదే రాజ్యం, బలమున్నోడిదే కుర్చీ అని చెప్తాడు.
దాంతో వాళ్ళందరూ కలిసి వరదని లేపేయాలనుకుంటారు. రుద్రకి కూడా చిన్నప్పటి నుంచి వరద అంటే అస్సలు పడదు. సో ఇదే మంచి టైం అనుకుని వరదని చంపేయాలని చూస్తుంటాడు. రుద్ర కూడా పండిత్ అనే వ్యక్తిని పిలిపించుకుంటాడు. ఇతను చాలా పవర్ఫుల్. ఆ తర్వాత వరద దగ్గరికి వెళ్లి తన మనుషులందరినీ చంపేసి తన ముక్కుకి ఉన్న రింగ్ ని తీయాలని అనుకుంటాడు. కరెక్ట్ గా అదే టైంకి గంట మోగుతుంది. దాంతో ఆ బుక్ లో ఉన్న నిబంధన ప్రకారం ఇప్పుడు ఎవరిని చంపకూడదు. సో వెంటనే ఆ గంట కొట్టింది ఎవరా అని చూద్దామని వెళ్తాడు. అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది గంట కొట్టింది రాజారామ అని. ఇక రుద్ర నువ్వెందుకు కొట్టావు అని గట్టిగా అడుగుతాడు. నాన్నగారికి బదులుగా నేనున్నాను, అందుకే కొట్టానని చెప్తుంది. రాజుగారి ప్లేస్ లో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇప్పుడు మీరు ప్రాణాలతో ఉన్నారు. అదే నేను నిర్ణయం తీసుకుంటే మీరందరూ చచ్చేవాళ్ళు అని చెప్తుంది. అలాగే కాన్సర్ లో సీజ్ ఫైర్ పెడుతున్నాను, అంటే ఈ సీజ్ ఫైర్ ఉన్నప్పుడు ఎలాంటి గొడవలకు వెళ్ళకూడదు. అప్పుడు రుద్ర ఒక మాట అంటాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాజుని ఎదిరించే హక్కు అందరికీ ఉంది అని చెప్తూ సీజ్ ఫైర్ ఎత్తేయడానికి ఓటింగ్ వేయాలనుకుంటాడు. దాంతో ఈ రోజు నుంచి 9 రోజుల తర్వాత కోటలో ఓటింగ్ కి ప్లాన్ చేస్తారు. ఇక ఒక్కొక్క దొర చాలా క్రూరమైన బలమైన సైన్యాన్ని వివిధ దేశాల నుంచి తెచ్చుకోవడం స్టార్ట్ చేస్తారు. రుద్ర ఏమో పండిత్ ని మాత్రమే తెచ్చుకుంటాడు. నారంగేమో రష్యన్స్ ని తెచ్చుకుంటాడు. గురుంగేమో సెర్బియన్ ఆర్మీని తెచ్చుకుంటాడు. అలా అందరూ చాలా పెద్ద పెద్ద ఆర్మీని తీసుకొచ్చుకుంటారు. ఇదంతా చూసి వరద వాళ్ళ తమ్ముడు అందరూ అందరిని తీసుకొచ్చుకుంటున్నారు. దాదాపుగా 700 మంది పైగే వచ్చారు. ఒక్కొక్కడు ఎట్లా ఉన్నాడో తెలుసా అన్నా, ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. మనం ఎంతమందిని తీసుకొచ్చుకుంటున్నామన్నా మన ఆర్మీ ఎక్కడుంది అని అడుగుతాడు. కానీ వరద ఏం చెప్పకుండా నెక్స్ట్ డే మార్నింగ్ కాన్సర్ నుంచి బయటికి వెళ్లి గుజరాత్ లో ఉన్న తన చిన్నప్పటి ఫ్రెండ్ దేవాని కలుస్తాడు. ఆ తర్వాత మ్యాటర్ మొత్తం చెప్పాలనుకుంటాడు, కానీ చెప్పలేకపోతాడు. కానీ దేవాకి వరదాని చూడగానే అంతా అర్థమైపోతుంది. వెంటనే వాళ్ళ అమ్మని అడగడానికి వెళ్తాడు. కానీ తను దేవాని పంపించడానికి ఒప్పుకోదు. అప్పుడే తనకి చిన్నప్పుడు జరిగిన సన్నివేశం గుర్తొస్తుంది. అది గుర్తుకు తెచ్చుకుని వెంటనే దేవాని వెళ్ళమని చెప్తుంది. ఇక దేవాని తీసుకుని కాన్సర్ లోకి అడుగు పెడతాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ ఎంతమందిని తీసుకొచ్చావు అని అడిగితే ఒక్కడినే తీసుకొచ్చానని చెప్తాడు. ఇంకా ఎవరు రావట్లేదా సార్ అని అడిగితే నేను ఇంకెవరిని పిలవలేదు అని చెప్తాడు. సరే మీ వాడు ఏ దగ్గరికి చెందినవాడు అని అడిగితే మా వాడు బయట నుంచి వచ్చాడని చెప్పి చేతి ముద్రని వేపిస్తాడు. అప్పుడు దేవ అక్కడ ఉన్న పెద్ద గోడని చూస్తూ ఉంటాడు. అది చూసి అతను వీడు ఈ గోడని చూసి భయపడుతున్నాడు, ఇంకా వాణ్యం కాపాడుతాడు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే మనోడు డైలాగ్ కొడతాడు. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి ఎవడు పోతాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక చిన్నప్పుడు వెళ్ళిపోయిన దేవ 25 సంవత్సరాల తర్వాత పుట్టిన గడ్డ మీద అడుగు పెడతాడు. ఈ విషయం కాన్సర్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. వాడు ఒక్కడితో ఏం చేస్తాడని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇటువైపు వరద తమ్ముడికైతే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు వీడి వల్లే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది కాబట్టి వీడొక్కడితో మనం ఏం చేస్తాం అని అడుగుతూ ఉంటారు. కానీ వరద మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వడు. నెక్స్ట్ సీన్ లో మనకి నారంగ్ కొడుకు విష్ణుని చూపిస్తారు. ఈ విష్ణుగాడు చాలా దుర్మార్గుడు. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ ఉంటాడు. అలాగే వరదతో కూడా ఆడుకుంటూ ప్రతిసారి ఏదో ఒక విషయంలో అవమానిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా దేవా చూస్తూ ఉంటాడు. కానీ వరద అనే ప్రతిసారి దేవాని ఆపుతూ ఉంటాడు. అదే రోజు నైట్ వరద చాలా డ్రింక్ చేస్తూ, రే దేవా, రాజు కొడుకుని కాన్సర్ లో నాకున్న విలువ ఏంటో చూసావు కదా, నా పరువు అంతా తీసేస్తున్నారా, నా భయమంతా నా తమ్ముడు గురించే, వాడిని నువ్వే చూసుకోవాలి అని చెప్తాడు. మరొకవైపు రుద్ర కొంతమంది గవర్నర్స్ ని పిలిపించుకుని ఓటు వేయమని బెదిరిస్తాడు. ఇటువైపు నారంగ్ రాజారామ దగ్గరికి వెళ్లి సీజ్ ఫైర్ అయిపోగానే నా కొడుకుని దొరని చేయాలనుకుంటున్నా అని చెప్తాడు. మరొకవైపు విష్ణు ఇంకొక అమ్మాయిని పట్టుకోవడానికి వెళ్తాడు. అది చూడడానికి విష్ణు వరదని పిలిపించుకుంటాడు. ఇలా ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా వరదని పిలిపించుకొని చాలా అవమానిస్తూ ఉంటాడు. ఈసారి కూడా వరద వెళ్తాడు, కానీ దేవాని తీసుకెళ్లడు. ఇటువైపు విష్ణు ఒక గాలిపటం ఎగరేస్తాడు. ఆ గాలిపటం వెళ్లి ఎవరింటి మీద అయితే పడుతుందో ఆ ఇంట్లో ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చుకుంటాడు. ఇక గాలిపటం వెళ్లి ఒక ఇంటి మీద పడుతుంది. అందులో 3 అమ్మాయిలుంటారు. వాళ్ళలో నుంచి ఒక అమ్మాయిని తీసుకెళ్తారు. ఇటువైపు వరద దగ్గరికి దేవ వచ్చి చేతులు కట్టుకుని నిల్చుంటాడు. పాపం ఆ పాప వాళ్ళ అమ్మ వచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది. విష్ణు దగ్గర ఉన్న 2 ఆంటీలు ఆ పాపని దొరసానిలా రెడీ చేయడానికి తీసుకెళ్తారు. అది చూసి దేవకి చాలా కోపం వస్తుంది. ఇక ఆగలేకపోతాడు, ఉండలేకపోతాడు. దేవాని చూసి వరద కూడా ఆపలేక కళ్ళు మూసుకుంటాడు. ఎందుకంటే దేవ చేసే విధ్వంసం అక్కడున్న వరదకు మాత్రమే తెలుసు కాబట్టి. ఇక దేవ చంపడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు. దేవ అందరినీ చంపుతుంటే అక్కడున్న ప్రజలు చాలా హ్యాపీగా ఉంటూ రాక్షసుడు సావబోతున్నాడు అని పండగ చేసుకుంటారు. ఇక మనోడు అందరినీ నరికి పారేసి విష్ణుని దొరలా రెడీ చేసి దారుణంగా చంపేస్తాడు. దాంతో అక్కడున్న ప్రజలకి చాలా సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతారు. ఇక వాళ్ళందరినీ చంపేసినందుకు దేవా కూడా కొంచెం బాధపడతాడు. మరొకవైపు విష్ణు చనిపోయాడని తెలిసి నారంగ్ చాలా ఏడుస్తాడు. రంగ అయితే పిచ్చి పట్టినట్టే చేస్తాడు. విష్ణుని చంపింది వరద కాదు, కొత్తగా వచ్చిన వాడు అని తెలిసి అందరూ షాక్ అయిపోతారు. ఇక మన్నార్ ఆర్మీ అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు. ఇటువైపు రాజారామ నారంగ్ దగ్గరికి వచ్చి నీ కొడుకుని చంపింది ఆ కొత్తగా వచ్చినవాడు, వరదాన్ని వదిలేసేయ్ అని చెప్తుంది. అప్పుడే అక్కడికి రుద్ర కూడా వచ్చి నీ కొడుకుని చంపింది ఆ కొత్తగా వచ్చిన వాడే, కరెక్టే, కానీ వరద కూడా అక్కడే ఉన్నాడు కదా, నీ కొడుకుని చంపకుండా ఆపొచ్చు కదా, కానీ ఆపలేదే అని గుర్తు చేస్తాడు. దాంతో నారంగ్ కి చాలా కోపం వచ్చి వరదాన్ని చంపాలనుకుంటాడు. ఇక్కడ వరదాన్ని చంపితే రాజైన రాజమన్నార్ కి ఎదురు వెళ్ళినట్టే. మరొకవైపు రాజారామ కాన్సర్ ఆర్మీ దగ్గరికి వెళ్లి ఇప్పుడు జరగబోయే దానికి
తనకి కోటగోడకి ఎలాంటి సంబంధం లేదని చెప్తూ అక్కడ ఏం జరిగినా చూస్తూ ఉండిపోండి అని చెప్తుంది. ఇక వాళ్ళందరినీ కోటగడికి తీసుకొస్తారు. వచ్చేటప్పుడు వరద దేవాకి అక్కడ ఏం జరిగినా సైలెంట్ గా ఉండమని చెప్తాడు. ఇక నారంగ్ ఒక కత్తి పట్టుకుని వచ్చి వరదని చంపబోతూ ఉంటాడు. అది చూసి దేవా, నీ కొడుకుని చంపింది నేను, కావాలంటే నన్ను చంపు, కానీ వరదని మాత్రం ముట్టుకోవద్దు అని చెప్తూ ఉన్నా కూడా నారంగ్ వరదని టచ్ చేస్తాడు. అంతే కథం, అదే కత్తి తీసుకుని నారంగ్ చేయి నరికేస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా షాక్ అవుతారు. దాంతో రాజారామ కూడా వాని చంపేమని ఆర్మీతో చెప్తుంది. కానీ వాళ్ళు గన్స్ లోడ్ చేసుకుని పెట్టుకోరు. ఇక వెంటనే బుల్లెట్స్ తీసుకుని లోడ్ చేస్తూ ఉంటారు. అప్పుడే దేవా నారంగ్ తల కూడా నరికేస్తాడు. ఇక ఈ విషయం కాన్సర్ మొత్తం తెలుస్తుంది. రుద్ర కూడా తెలుసుకుని చాలా షాక్ అవుతాడు. అప్పుడే అక్కడికి పండిత్ కూడా వచ్చి మీరేమో నన్ను సైలెంట్ గా ఉండమన్నారు, వాడేమో అందరినీ నరుకుంటూ పోతున్నాడు అని చెప్తాడు. వాడు బయట నుంచి వచ్చాడు కదా, మన రూల్స్ తెలియదు కావచ్చు అని చెప్తాడు. ఇటువైపు దేవాని వరదాని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పడిస్తారు. అప్పుడు దేవా, రే నేను నిన్ను ముట్టుకోవద్దని చెప్పినా కూడా వాడు ముట్టుకున్నాడు, అందుకే చంపేశా, నిన్ను ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్తాడు. అంతా మాట్లాడేశాక సారీ అని చెప్తాడు. రే ఇదంతా నా వాళ్ళేరా, నువ్వు ఇక్కడికి వస్తే ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు, నువ్వు ఈ కాన్సర్ లో తప్ప ఎక్కడ ఉన్నా బాగుండేవాడివి, నేనే నీకు సారీ చెప్పాలరా అని చెప్తాడు. మరొక వైపు రంగా సీజ్ ఫైర్ అయిపోగానే వరదాని చంపాలని చూస్తాడు. అందుకోసం చాలా మంది మనుషులకి డ్రగ్స్ ఇచ్చి జాంబీస్ గా తయారు చేపిస్తాడు. వాళ్ళు చాలా క్రూరంగా ఉంటారు. ఇటువైపు వరద దగ్గరికి రాజారామ వచ్చి నువ్వు కనుక సీజ్ ఫైర్ ఎత్తేయడానికి ఓటు వేస్తే నిన్ను మీ తమ్ముడిని ఇద్దరిని లేపేయాల్సి వస్తుంది అని చెప్తుంది. ఇక ఓటింగ్ డే స్టార్ట్ అవుతుంది. దానికి టైం కూడా పెట్టుకుంటారు. ఇక అందరూ ఓట్లు వేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న కడియాలు పెట్టేసి వెళ్ళిపోతారు. అలా ఓటింగ్ జరుగుతున్నప్పుడు సడన్ గా రాజమన్నార్ కూడా వస్తాడు. రాజమన్నార్ ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా భయపడిపోతూ ఉంటారు. ఇక రాజమన్నార్ వచ్చి తన దగ్గర ఉన్న 15 ఓటని సీజ్ ఫైర్ కొనసాగించడానికి వేస్తాడు. దాంతో రెండు ఈక్వల్ గా వస్తాయి. అప్పుడు వరద వేసే ఓటు మీద అంతా ఆధారపడి ఉంటుంది. వరద ఓటు వేసే ముందు దేవా చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. రే వరద, ఓటింగ్ ఎటువైపు పోతుందో మన చేతిలో లేదు, కానీ నీ ఓటు ఎటు వేయాలో మన చేతిలో ఉంది. నువ్వు నీ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నావో అది ఇంపార్టెంట్ అని చెప్తాడు. ఇక వరద సీజ్ ఫైర్ ఎత్తేయడానికి ఓటు వేస్తాడు. దాంతో రాజమన్నర్ కి చాలా కోపం వస్తుంది. కానీ రంగకి రుద్రకి మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక రంగ వరదాని తీసుకుని డ్రగ్స్ ఇచ్చిన మనుషుల దగ్గర వదిలేస్తాడు. ఇటువైపు దేవాని అలాగే వరద తమ్ముడిని చంపడానికి ప్లాన్ వేసుకుంటారు. అప్పుడు దేవ అక్కడే పచ్చబొట్టు వేస్తున్న ఒక అమ్మ దగ్గరికి వెళ్లి నా కంట్లో ఏదైతే కనిపిస్తుందో అది పచ్చబొట్టు వేయమని చెప్తాడు. అప్పుడు తను ఒక మంచి సింబల్ ని వేస్తుంది. ఆ తర్వాత కత్తి పట్టుకుని అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. ఇటువైపు వరద జాంబీస్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత దేవా కూడా వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇక ఇద్దరు కలిసి కాన్సర్ లో మారణ హోమం సృష్టిస్తారు. రంగాన్ని కూడా లేపేస్తాడు. మరొక వైపు రుద్ర వాళ్ళ మామ దగ్గరికి వెళ్లి అతనితో చేతులు కలుపుతాడు. వాళ్ళిద్దరూ కలిసి రాజమన్నర్ ని ఎదిరించాలనుకుంటారు. ఇటువైపు రాజమన్నర్ తన కూతురుతో మాట్లాడుతూ నేను కాన్సర్ వదిలి బయటకు వెళ్ళడానికి కారణం కాన్సర్ నుంచి వెపన్స్ డీలింగ్ జరిగింది, అది మన వాలి చేశాడని చెప్తాడు. ఇటువైపు వాలి నిజంగానే చాలా వెపన్స్ పట్టుకొని కాన్సర్ పై దండయాత్ర చేయాలనుకుంటాడు. ఎందుకంటే శౌర్యంగా తెగని చంపినట్టుగానే మనల్ని కూడా చంపేస్తారనుకుని అంతా సిద్ధం చేసి పెట్టుకుంటాడు. ఇటువైపు శౌర్యంగా తెగలో బ్రతికి ఉన్న తిరు అనే వ్యక్తిని పట్టుకుని వచ్చి భారవ ఎక్కడున్నాడని అడుగుతాడు. ఎందుకంటే భారవ కూడా శౌర్యంగా తెగకి చెందినవాడే. ఇక రాజారామతో రాజమన్నర్ నిజం చెప్తాడు. నువ్వు అనుకున్నట్టు నీ భర్త మన్నార్ వాడు కాదు, శౌర్యంగా వాడు అని చెప్తాడు. అది వినగానే తను చాలా షాక్ అయిపోతుంది. ఇక తిరు మాట్లాడుతూ మేమందరం అండర్ గ్రౌండ్ పైపులో కూర్చుని బ్రతికిపోయామని చెప్తాడు. అలాగే నువ్వు మా రాజుని చంపేసి చాలా పెద్ద తప్పు చేశావు, ఎందుకంటే వాడి కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆ రోజు నీ కొడుకు కాపాడింది వాణ్ణే, మా నాయకుడిని. మా నాయకుడు బ్రతికే ఉన్నాడని చెప్తాడు. మేము మా రాజు కోసం చాలా చోట్ల వెతికాం, కానీ వాడే వచ్చేశాడు. వాడు వచ్చినప్పటి నుంచి ఒక్కడే ఏం చేశాడో మీరే చూశారు కదా. మరొక వైపు దేవని చూపిస్తారు. దేవ వీపు మీద కూడా శౌర్యంగా గుర్తులుంటాయి. అది చూసి మిగతా వాళ్ళంతా వీడు శౌర్యాంగుడా అని చాలా షాక్ అవుతారు. మరొక వైపు రాజారామ మన్నర్ ఆర్మీని యుద్ధానికి సిద్ధం చేస్తుంది. అలాగే గేట్లన్నీ క్లోజ్ చేపిస్తారు. భారవ ఏకంగా శౌర్యంగా సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. ఇటువైపు దేవ కూడా శౌర్యంగులు కత్తి తిప్పినట్టే తిప్పేస్తాడు. ఇక్కడితో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అయిపోతుంది ఫ్రెండ్స్. సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం ఎప్పుడొస్తుందో ఏంటో మరి. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.